వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ తల్లి నూతన విగ్రహంపై అసెంబ్లీలో చర్చ. అసహనం వ్యక్తం చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి. జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు రద్దు చేయాలంటూ హరీష్ రావు అభ్యర్థన. భార్యపై నాకు అనుమానం ఉంది. వైఎస్ వివేక హత్య కేసుపై కుమార్తె సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు. అసెంబ్లీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి ఒట్టి చీర బొట్టు కట్టుకుని ఉండటం పట్ల ఆయన వ్యతిరేకించారు. అలాగే తెలంగాణ తల్లి నుండి బతుకమ్మ పండుగను వేరు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి సామాన్యంగా ఉండాలని చెప్పే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం నిండుగా నగలు వేసుకుని ఉంటారు. కానీ తెలంగాణ తల్లి మాత్రం సామాన్యంగా ఉండాలని కోరుకుంటారు. తెలంగాణ తల్లి నుండి బతుకమ్మను వేరు చేయడం అంటే తెలంగాణ బతుకును అవమానించినట్లే అని తేల్చి చెప్పారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా అందులోనే ధన్యవాద ప్రసంగంలో చెప్పారు. ఇవాళ మేము తెలంగాణ తల్లిని మార్చినాం అతి సామాన్యంగా ఉండాలని. చెప్పేవాళ్ళు ఎవరు అధ్యక్ష? అతి సామాన్యంగా ఉండాలంట, నగలు ఉండొద్దంట, వడ్డానం ఉండొద్దా? చెప్పేవాళ్ళు మాత్రం వారి కుటుంబ సభ్యులు మాత్రం నగలు వేసుకుంటారు, వడ్డానాలు వేసుకుంటారు, కోట్ల రూపాయలైన వాచులు పెడతారు, అదేవిధంగా అన్ని చేస్తారు. వారు మాత్రం తెలంగాణ మహిళ చాలా అతి సామాన్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అంతేకాదు తెలంగాణ తల్లి నుంచి వెళ్ళి బతుకమ్మని వేరు చేయడం అంటే తెలంగాణ బతుకును అవమానం చేయడం తప్ప మరొకటి కాదు. తెలంగాణ తల్లి ఉద్యమాగ్నిలో పుట్టింది. ఎవరి కుట్రల నుంచేలో, కువారం నుంచేలో, ఓర్వలేని తన నుంచేలో పుట్టలేదు అధ్యక్ష. అసెంబ్లీలో తనపై అనుచిత వ్యాఖ్యలను చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీలో ఈ సమావేశాల నుండి సస్పెండ్ చేసిన స్పీకర్. దీనిని వ్యతిరేకిస్తూ జగదీష్ రెడ్డిపై చేసిన సస్పెన్షన్ వేటును వెంటనే రద్దు చేయాలని కోరుతూ హరీష్ రావు అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మాకు, మా పార్టీకే కాకుండా మా అధినేత కేసీఆర్కు కూడా మీపై అపార గౌరవం ఉంది. జగదీష్ రెడ్డి మీపై చేసిన వ్యాఖ్యలను మరొకసారి పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ హరీష్ రావు స్పీకర్ను కోరడం జరిగింది. నిన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాని విషయంలో దయచేసి మీరు పునఃపరిశీలించి జగదీష్ రెడ్డి గారిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నాం. జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీ పట్ల అమర్యాదగా కానీ ఏకవచనాన్ని కానీ సంబోధించలేదు. మీరంటే మా అందరికీ కూడా ఎంతో గౌరవం. మా నాయకులు కేసీఆర్ గారు కూడా మీ ఎన్నిక జరిగినప్పుడు ఏకగ్రీవంగా మీ ఎన్నికకు సహకరించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా నాయకులు కేసీఆర్ గారు కూడా ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు, సభా సాంప్రదాయాలు పాటించాలని, మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. సో మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనంని మీ పట్ల ప్రయోగించలేదు. అందువల్ల మాకు కూడా, ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చుంటే వారు చెప్పుకునే అవకాశం ఉండేది. వారికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునఃపరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి. పులివెందుల్లోని సమాధుల తోటలో తండ్రి సమాధి దగ్గర కుమార్తె వైఎస్ సునీతారెడ్డి నివాళులర్పించారు. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య జరిగి 6 ఏళ్లయిందని, న్యాయం కోసం తాను పోరాడుతూనే ఉన్నాను అన్నారు. తన తండ్రి హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ బయటికి హాయిగా తిరుగుతున్నారని, ఈ కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని, అసలు న్యాయం జరుగుతుందా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి ఎంత పోరాడినా న్యాయం జరగడం లేదన్నారు. తన తండ్రి హత్య కేసులో నిందితుల కంటే తమకు, తమ కుటుంబానికి ఎక్కువ శిక్ష పడుతున్నట్లు ఆరోపిస్తోంది. వైఎస్ సునీతారెడ్డి సిబిఐ అధికారులు మళ్లీ విచారణ ప్రారంభించాలని భావిస్తున్నారని చెప్పారు. సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, సాక్షులపై కొందరు ఒత్తిడి తెస్తున్నారని వ్యాఖ్యానించారు. సిబిఐ దర్యాప్తు ముందుకు సాగకుండా కొందరు మేనేజ్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సాక్షుల వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని, నిందితుల్లో కొందరు బెదిరిస్తున్నారని అన్నారు. తన తండ్రి హత్య కేసులో కొంతకాలంగా వరుసగా సాక్షుల మరణాలపై కూడా తమకు అనుమానం ఉందన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాను అన్నారు. పులివెందులలో వివేకా వర్ధంతి కార్యక్రమంలో వైఎస్ సునీతతో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వైఎస్ ప్రకాష్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. నాన్నగారు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగి 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం.
న్యాయం కోసం. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈరోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళు అందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? ఈ దారుణమైన హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు, మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము. ఈ న్యాయ పోరాటం అయితే ఆగేది లేదు, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఈ ప్రాసెస్లో అక్యూస్డ్ కంటే ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు, మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం అసలు. కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. అని ఐఎమ్ హోపింగ్. కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను, వాళ్ళని ప్రాధేయపడుతున్నాను. నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి, ఇన్వెస్టిగేషన్లో జరిగాయి, ప్లస్ ట్రయల్లో జరుగుతున్నాయి. ట్రయల్ మొదలే పెట్టట్లేదు. అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ద సిస్టమ్. వాళ్ళకి ఎట్లా సిస్టమ్ని బైపాస్ చేయాలో, ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది. లేకపోతే ఇంకా ఎందుకు మనకి ఇట్లా న్యాయం జరగకుండా ఉంది. కానీ పోరాటం అయితే జరుగుతుంది, చూద్దాం. లెట్ us see where it goes. హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడకపోతే అక్కడ ఏమన్నా మీకేమన్నా మీ తరపున ఏమన్నా సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు, కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి. కానీ విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు, చనిపోతుండేది పరిస్థితి కూడా చూస్తున్నాము. విట్నెసెస్ అని జాగ్రత్త పరచుకోవాలి, అక్యూస్డ్ జాగ్రత్త పరచుకోవాలి, లేకపోతే జస్టిస్ అనేది ఎట్లా వస్తుంది? ఎవరైతే దీంట్లో విట్నెస్ గా ఉన్నారు, ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు, అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి, వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి. సో వాళ్ళ లేకపోతే జస్టిస్ అనేదానికి న్యాయమే లేదు. సో అదే కాకుండా చాలా మంది విట్నెసెస్ హోస్టైల్ విట్నెసెస్ మీద ప్రెషర్ పెడుతున్నారు, మీ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి అని. అట్లాంటివి కూడా జరగకూడదు. ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, సస్పిషియస్ డెత్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆగాలి. అవి ఎందుకైతున్నాయి? అబ్స్ట్రక్షన్, జస్టిస్ ప్రాసెస్లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు. సో ఆ ప్రికాషన్స్ తీసుకునేదానికి వీ హ్యావ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.